మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది అందరికీ తెలిసిందే. ఎస్ఐపి అంటే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం నెలకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం, ఇది అందరం మాట్లాడుకునేదే అందరికీ తెలిసిందే. బట్ ఎందుకో ఈ మధ్య చాలామంది చెప్తున్నారు, అదేంటో విష్ణు గారు, ఎస్డబ్ల్యూపిని దాన్ని ఒక ప్రోడక్ట్గా మార్చేసేసారు. మాకు ఎస్ఐపి కాదు ఎస్డబ్ల్యూపి కావాలంటున్నారు అన్నారు. ఏంటి అసలు ఎస్డబ్ల్యూపి గోలా? యాక్చువల్గా రీసెంట్గా నాకు ఒక 10 కాల్స్ వస్తే 8 కాల్స్ నాకు ఎస్ఐపి వద్దు, మ్యూచువల్ ఫండ్స్ వద్దు, ఎస్డబ్ల్యూపి కావాలి. ఈ ఎస్డబ్ల్యూపీ కావాలి, నాకు అదేదో ఉందంట, ఎస్డబ్ల్యూపీ ఉంటుందంట కదా, డబ్బులు బాగా వస్తాయంట కదా, అదైతే బాగుంటుందంట కదా, ఇలా అడుగుతున్నారు. అసలు ఈ ఎస్డబ్ల్యూపీని ఒక ప్రోడక్ట్ చేసి పడేశారు. అందుకే మీకు ప్రత్యేకంగా చెప్పి దీని మీద ఒక వీడియో చేద్దాము కంపల్సరీ క్లియర్గా. అసలు ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి, అది ఎందుకు పుట్టింది, దాని నేపథ్యం ఏంటి, మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అసలు ఈ ఎస్డబ్ల్యూపీ ఆవిర్భవించడానికి కారణం ఏంటి, దాని నేపథ్యం ఏంటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనం కనుక ఒక 20-30 సంవత్సరాల వెనకకి వెళ్ళి ఒక 15 సంవత్సరాల నుంచి మనం మామూలుగా చూస్తూ ఉంటే, ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కంపెనీస్ బాగా గ్రో అవ్వడం, గవర్నమెంట్ జాబ్స్ తగ్గడము మనం చూస్తున్నాం కదా. సో ఎప్పుడైతే ఏదైనా ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరగానే, అరే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావా అని అడిగితే కూడా ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ మన చిల్డ్రన్ కోసం ఒక చిల్డ్రన్ పాలసీ అనో, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే పిల్లల మ్యారేజ్ కోసం అనో ఏదో ఒక పాలసీలు ఉంటాయి. వాటితో పాటుగా నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, గుర్తొచ్చేది ఏంటంటే పెన్షన్ పాలసీ. పెన్షన్ కావాలి, పెన్షన్ ఉంటే టెన్షన్ ఉండదు. ఓకే, సో నాకు ఆ పెన్షన్ పాలసీ కావాలని చెప్పేసి పెన్షన్ కావాలని చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. పెన్షన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఎల్ఐసి పెన్షన్ పాలసీ, ఎస్బీఐ లైఫ్ పెన్షన్ పాలసీ, లేదా హెచ్డిఎఫ్సి పెన్షన్ పాలసీ, ఇలా పెన్షన్ పాలసీలు గుర్తు చేస్తూ ఉంటారు, పెన్షన్ పాలసీ చెప్తూ ఉంటారు. అయితే మనం ఇంకొంచెం వెనక్కి వెళ్తే మనకు ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్స్ కూడా ఉంటాయి. ఈ పెన్షన్ యాన్యుటీ అంటారు. యాక్చువల్గా ఈ ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్స్ ఏం చేస్తాయి, మనం కనుక 45 years దాటి ఉండి మనం ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో ఇమీడియట్ యాన్యుటీ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం కనుక ₹1,00,000 పే చేస్తే మనకు యాన్యుటీ ఇమీడియట్లీ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ స్టార్ట్ అయిపోద్ది. అంటే మనకి ఇమీడియట్లీ ఒక పెన్షన్ లాంటి దొరుకుతుంది మనకు. ఇది యాక్చువల్గా బాగా పాపులర్. అయితే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు జీవన్ అక్షయ్ అని ఎల్ఐసిలో ఒక పాలసీ ఉండేది, జీవన్ అక్షయ్. ఇది 1980s నుంచి కూడా ఉంది. ఎవరైతే జీవన్ అక్షయ్ పాలసీలో అప్పుడు 80sలో స్టార్ట్ చేశారో వాళ్ళకు ఇంట్రెస్ట్ రేట్ మోర్ దెన్ 12% ఉండేది. ఈ పాలసీ యొక్క ఫీచర్ ఏంటంటే, మీరు జీవన్ అక్షయ్ పాలసీలో ఇమీడియట్లీ పెన్షన్ దొరుకుతుంది, రేట్ ఆఫ్ పెన్షన్ రేట్ కూడా మనము ప్రివైలింగ్ రేట్ వస్తుంది. ఇది 80sలో తీసుకున్న వాళ్ళకు 12% ఉంటే ఈ రోజుకి 12% వస్తుంది. బాగుంది కదా. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగినప్పటికీ, వడ్డీ రేట్లు ఎంత తగ్గిపోయినప్పటికీ అప్పుడు తీసుకున్న వాళ్ళకు 12% వస్తుంది. దాని తర్వాత ఏం చేసింది, నెక్స్ట్ సిరీస్లో ఇట్లా సిరీస్లో వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఆ వచ్చే సిరీస్ అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా జీవనక్షయ ఎల్ఐసి పాలసీ ఉంది. దీంట్లో మనకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ హార్డ్లీ 6.5%. అయితే ఇదంతా కూడా గత 2010-11 తర్వాత నుంచి ఏమైందంటే, నాకు పెన్షన్ పాలసీ కావాలి అంటే ఎంత వస్తుంది రిటైర్మెంట్ తర్వాత అని చూస్తే 6.5కి వచ్చేసాయి. మరి సరిపోద్దా 6.5% అంటే, నేను ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు 6.5 లక్షలు 6.5% అంటే సంవత్సరానికి నెలకి ఎంత అవుతుంది, హార్డ్లీ 50,000. సరిపోద్దా 50,000? ఇవాళ సరిపోవచ్చు, రేపటి పరిస్థితి ఏంటి 17,000, ఎందుకంటే మారదు కదా యాన్యుటీ రేటు, అంతే ఉంటుంది, సరిపోదు. కనుక నాకు ఈ పెన్షన్ పాలసీ ఇవాళ 6.5% ఓకే అయినప్పటికీ ఓ 10 ఏళ్ళతో నాకు సరిపోదు. కనుక వచ్చే రిటర్న్ ఫిక్స్ ఉండడం వల్ల నాకు ఇది సరిపోకపోవచ్చు. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి ఇందులో, సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే, దీంట్లో యాన్యుటీస్ ట్యాక్సబుల్ ఆల్వేస్. ఫస్ట్ థింగ్ ఏంటి, నాకు అమౌంట్ సరిపోదు, రేపు పొద్దున ఎక్కువ కావాలి అంటే పాసిబుల్ అవ్వదు, బికాస్ పెన్షన్ రేట్ ఇస్ ఫిక్స్డ్. రెండో డ్రాబ్యాక్ ట్యాక్సబుల్ ఉండేది. అయితే ఓకే, పెన్షన్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి నాకు పెన్షన్ పాలసీ వద్దు, నేను వేరే దగ్గరికి ఇన్వెస్ట్ చేస్తా అని ప్లాన్ చేసేవాళ్ళు. అట్లా చూస్తే ఎండోమెంట్ పాలసీస్ ఉంటాయి, అక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్. ఇవన్నీ అయిపోయాయి. తర్వాత ఏమైపోయినాయి, 2015-16 తర్వాత డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత చాలా మ్యూచువల్ ఫండ్స్ ఏం చేశాయంటే డివిడెంట్ ఆప్షన్ స్టార్ట్ చేశాయి.
యాక్చువల్ చెప్పాలంటే అది కొత్తదేం కాదు. మ్యూచువల్ ఫండ్ పుట్టినప్పటి నుంచి డివిడెండ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇయర్లీ డివిడెండ్ ఆప్షన్ ఉండేవి. అందులో ఇయర్లీ ఎంత ఇచ్చేవాళ్ళు? 9-10% ఇచ్చేవాళ్ళు. ఈ ఎప్పుడైతే 2016 డిమానిటైజేషన్ అయిందో దాని తర్వాత అందరూ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు మానేసి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిందని మెల్లమెల్లగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి రావడం, వచ్చి నాకు మంత్లీ ఇన్కమ్ ఉంటే బాగుంటుందని ప్లాన్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏం చేశాయి, అదేదో సంవత్సరానికి 10% ఇచ్చే బదులు మేము దాన్ని మంత్లీకి కన్వర్ట్ చేస్తామని 10ని 12 చేసి డివైడ్ బై 12 months మంత్కి 1% ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. ఇది ఎంతలా పాపులర్ అయిపోయిందంటే మీకు అప్ కంట్రీలో అంటే ఊర్లలో టౌన్స్లలో అప్ కంట్రీలో తర్వాత పెరిఫరల్స్లో ఒక బ్యాంక్లో కనుక డబ్బులు ఉన్నాయంటే సార్ మా దగ్గర ఎఫ్డీ అయితే 6 ఉంటుంది, ఇందులో పెట్టండి, ఇది ఎఫ్డీతో సమానం, మీకు 12 వస్తుంది పర్ మంత్ 1%, యాన్యువల్ 12% చెప్పేవాళ్ళు. దాంతో నాకు చెప్తుండేవాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ వారానికి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేసేవాళ్ళు. ఇండియా మొత్తం వారానికి ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 100 crores బిజినెస్ చేసేది. అలా విపరీతంగా ఇన్ఫ్లో రావడం స్టార్ట్ అయినాయి ఆ ఫండ్స్లోకి. వాళ్ళని చూసి మిగతా ఫండ్స్ అందరూ కూడా మంత్లీ డివిడెండ్ పేఅవుట్ మంత్లీ అంటే 1%, 0.9, 0.85 అట్లా పెట్టేవాళ్ళు. ఇదంతా 2016, 17, 18 చాలా పాపులర్ అయింది. 18లో ఒక బడ్జెట్లో ఒక రూల్ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఏం చేసింది, 2018 బడ్జెట్లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది ఇట్స్ అ ట్యాక్సబుల్ ఇన్ యువర్ హ్యాండ్. మీకు ఏదైతే డివిడెండ్ వస్తుందో ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కావచ్చు, స్టాక్స్ ద్వారా కావచ్చు, ఇది మీ చేతికి వచ్చాక డివిడెండ్ ట్యాక్సబుల్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ ఎంత బ్రాకెట్లో ఉన్నారో 10%, 20%, 30% ఏ బ్రాకెట్లో ఉంటే ఆ టోటల్ ఇన్కమ్కి ఇది యాడ్ చేసి మీరు ట్యాక్స్ పే చేయాలి. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అయ్యేసరికి ఎవరైనా ఈ మంత్లీ ఇన్కమ్ కావాలంటే వాళ్ళు తక్కువ అమౌంట్స్ చేయరు, పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వచ్చే అమౌంట్ మీ పర్సనల్ ఇన్కమ్ యాడ్ చేసి మీ బ్రాకెట్ 30% అయితే 30% ట్యాక్స్ పే చేయాలి. కనుక 30% ట్యాక్స్ పే చేస్తుంది కాబట్టి మీకు డివిడెండ్ అనేది సూటబుల్ కాదు. కనుక మీరు సిస్టమాటిక్ విత్డ్రాకి వెళ్ళండి. ఈ ఎస్డబ్ల్యూపీకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, విత్డ్రా కదా, దీని ఎల్టీసీజే ఉంటుంది 10%. అది కూడా ఏంటి, మీకు చాలా వరకు ఈ బ్యాలెన్స్ ఫండ్స్ అని కూడా ఫస్ట్ 10% ఆఫ్ కార్పస్ మీద విత్డ్రా చేస్తే ఎగ్జిట్లో లేదు అని చెప్పేవాళ్ళు. కనుక మీరు 10% వరకు నాకు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేలాగా 10% పర్ యానం డివైడ్ బై 12 months అలా తీసుకొని ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకునేవాళ్ళు. అంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10% ఎంత, ₹1,00,000 డివైడ్ బై 12 అంటే ₹8,000 పర్ మంత్. ఈ ₹8,000 నేను ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటే నాకు ఎగ్జిస్టింగ్ మీద ఎగ్జిట్లో లేదు, నా చేతికి వచ్చే దాని మీద 1 lakh ఉంటుంది కాబట్టి అప్ టు 1 lakh ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. అలా ట్యాక్సేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్డబ్ల్యూపీని కొంచెం బెటర్ వైజ్ చేసి ఇంట్రొడ్యూస్ చేసింది అన్ని ఫండ్ హౌసెస్ కూడా. ఇక డివిడెండ్ ఆప్షన్ చాలా డిస్కరేజ్ చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే డివిడెండ్ తీసుకుంటే మీకు ట్యాక్సబుల్ కాబట్టి. సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఫస్ట్ ట్యాక్సేషన్ని అడ్రస్ చేసాం. అంటే మన పాత పాలసీలో ఉండే 2 ప్రాబ్లమ్స్, ఒకటి రేట్ ఆఫ్ యాన్యుటీస్ ఫిక్స్డ్, మీకు ఎక్కువ కావాలంటే రాదు. రెండోది వచ్చేసి ట్యాక్సేషన్. ఇక్కడ ఏంటి, ఇది మీరు 1 lakh తీసుకుంటారా, 1.5 lakh తీసుకుంటారా, 75 తీసుకుంటారా, మీ ఇష్టం. ఓకే, దీనివల్ల అమౌంట్ పెంచుకోవచ్చు. రెండోది మీకు దీని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ 10%, అది కూడా ఫస్ట్ 1 lakh తర్వాత. ఇప్పుడు పెరిగింది, మారింది 12.5%. ఇప్పుడు ఫస్ట్ 1.25 lakh తర్వాత, అప్పుడు 10% ఫస్ట్ 1 lakh తర్వాత ఉండేది. కనుక మీకు ట్యాక్స్ పరంగా కూడా చాలా సులువుగా ఉంటే తక్కువ ట్యాక్స్ ఉంటుంది. సో ట్యాక్సేషన్ అడ్రస్ అయిపోయింది. తర్వాత రెండోది వచ్చేసి మీకు ఎంతైతే మార్చుకోవచ్చు, ఇది ఇంట్రొడ్యూస్ చేశారు ఎప్పుడు 18 తర్వాత. ఇక దాని తర్వాత ప్రతి ఒక్క ఫండ్ హౌస్, ఎస్బీఐ, ఏఎంసీ అయితే కంప్లీట్ డివిడెండ్సే ఆపేసింది. వాళ్ళ ఫండ్లో ఏ ఒక్క ఫండ్ కూడా డివిడెండ్ అనౌన్స్ చేయదు. అంటే మంత్లీ కాదు చెప్పేది, యాన్యువల్ కాదని చెప్పేది. అంటే యాన్యువల్ డివిడెండ్స్ అనేవి ఎప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కానీ మంత్లీ డివిడెండ్ ఆప్షన్ ఆపేస్తారన్నమాట వాళ్ళు. ఈవెన్ వాళ్ళ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో కూడా మంత్లీ డివిడెంట్ ఉండదు. కంప్లీట్గా డివిడెంట్ అనే ఆప్షన్ని కంప్లీట్గా ఆపేసిన ఫస్ట్ ఫండ్ హౌస్ ఎస్బీఐ. అంటే అంతా డిస్కరేజ్ చేసేస్తారు వాళ్ళు డివిడెంట్ విషయంలో. మీరు ఎస్డబ్ల్యూపీ ఉంది కదా, విత్డ్రా చేసుకోండి, ట్యాక్స్ పరంగా చాలా ఎఫిషియెంట్ ఉంటుంది, ఎంతగానో పెంచుకోవచ్చు, పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీ ఉంటాయని చెప్పేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఇక అందరికీ కూడా ఓకే ఎస్డబ్ల్యూపీ పెడితే నాకు ఇంత డబ్బులు వస్తాయి, ఎస్డబ్ల్యూపీ పెడితే ఇంత నేను చేసుకోవచ్చు అనేది తీసుకోవడమే మాట్లాడుతున్నారు తప్ప అందరూ ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని పెంచుకోవాలి, కార్పస్ పెరుగుతుంది, నేను ఎప్పుడైతే అవసరమైద్దో అప్పుడు తీసుకోవాలి, నా గోల్ కోసం ప్లాన్ చేసుకోవాలి, రిటైర్మెంట్ కార్పస్ లాగా చేసుకోవాలి, నాకు ఎవ్రీ మంత్లీ కావాలంటే చేసుకోవాలి అని చెప్పేసి ఇలాంటి థాట్ ప్రాసెసే మర్చిపోయారు. కేవలం ఎస్డబ్ల్యూపీ తీసుకుంటే డబ్బులు వస్తాయని దాన్ని హైలైట్ చేస్తూ యూట్యూబ్లలో అక్కడిక్కడ చేయడం వల్ల చాలామంది దీని సెకండ్ పోర్షన్ చూస్తున్నారు. డబ్బులు వస్తాయి, నాకు డబ్బులు వస్తాయి, ఇంత మనీ వస్తుంది తప్ప ఏం చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇది
ఉద్భవించింది, దీని యొక్క నేపథ్యం ఏంటి, ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్లో కూడా రీసెంట్గా నాకు చాలా మంది అడిగారు, ఆ SWPలో ఎంత వస్తుంది ఎంత వస్తుంది అంటే, ఒక ఆమె ఏం చేసిందంటే నాకు మెసేజ్ పెట్టింది, సార్ నేను పలానా యాప్లో వెతుకుతున్నాను, SWP ఎక్కడ కనబడట్లేదండి. ఫస్ట్ ఇన్వెస్ట్ చేయలేమా, ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకుండా SWP చేద్దామని చూస్తున్నా అంటోంది. ఇన్వెస్ట్ చేశాక కదా SWP, ఇన్వెస్ట్మెంట్ వద్దు, SWP కావాలి, ఎక్కువ వస్తాయి అందులో. ఆప్షన్ ఎక్కడ ఉంది వెతుకుతుంది ఆమె, లిటరల్లీ ఐ షో యూ ద మెసేజ్ ఆల్సో. ఆమె వెతుకుతుంది అనమాట, నేను SWP కోసం ఆప్షన్ వెతుకు దొరకట్లేదు, ఎక్కడ చేయాలి అది. ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి కదా, ఇన్వెస్ట్ చేసి కదా దాన్ని కన్వర్ట్ చేసేది. విత్డ్రా చేసేప్పుడు మీకు మంత్లీ తీసుకోండి, క్రమానుగతంగా విత్డ్రా చేసుకునే ఒక విధానం అది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. మనం ఇన్వెస్ట్ చేస్తూ పోతాం, పెరుగుద్ది, లంసమైద్ది, సిస్టమాటిక్గా తీసుకుంటూ ఉండండి. మనం ఒక వీడియో చేసాం, గుర్తుందా, మీ నెల్లూరు ఫ్రెండ్కి ఒకటి చెప్పాము, 50 లక్షలు ఉంటే ఇల్లు కొనాలా, మ్యూచువల్ ఫండ్ పెట్టాలని. అతనికి ఏం చేసాము, బాబు 50 లక్షలు ఉంటే ఒకేసారి ఇల్లు కొనకు, మ్యూచువల్ ఫండ్ పెట్టుకొని 1 year గ్యాప్ ఇవ్వు, 1 year తర్వాత వచ్చే కార్పస్ నుంచి ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ తీసుకొని నీ EMI కట్టుకొని చెప్పాం. అవునా? సో అది ఎంత బాగా వర్కౌట్ అయింది ఆయనకు. డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి 50 లక్షలు, ఇల్లు వచ్చింది, ఇల్లు లోన్లో తీసుకోవడం వల్ల EMI కట్టుకుంటూ పోయాడు, కార్పస్ ఇక్కడ ఉంది, ప్లస్ ఇల్లు కూడా తను ఎక్వైర్ చేసుకోగలిగాడు. రీసెంట్గా ఒక కేస్ స్టడీ చెప్తాను. యాక్చువల్గా మన దగ్గర ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ బ్రదర్ వచ్చేసి నా క్లయింట్, ఆమె ఏజ్ 36 ఉంటుంది. అయితే వాళ్ళ హస్బెండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 40 హీ పాస్డ్ అవే డ్యూ టు సమ్ యాక్సిడెంట్. అయితే ఇన్సూరెన్స్ నుంచి 50 లక్షలు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కొంచెం గ్యాదర్ చేసి ఒక 4-5 lakhs ఇచ్చారు ఆమెకు. మొత్తం 55 lakhs మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయి. ఇంకా వేరే ఇన్కమ్ అంటూ ఏమీ లేదు ఆమె దగ్గర. వాళ్ళ హస్బెండ్ పేరెంట్స్ కూడా ఎవరు చూడట్లేదు ఇప్పుడు ఆమెని. సో ఈ 55 lakhs జీవితాంతం ఆమెకు యూజ్ అవ్వాలి. ప్లస్ 2 kids ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ నీడ్స్, మ్యారేజ్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. బట్ టోటల్ కార్పస్ అవైలబుల్ ఇస్ 55 lakhs. ఇది ఎలా చేద్దామని దగ్గరికి వస్తే నేను ఒక మంచి సలహా ఇచ్చాను. నార్మల్గా అందరు SWP ప్లాన్ చేసే వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఈ 50 లక్షలు తీసుకెళ్ళి ఒక బ్యాలెన్స్ ఫండ్ లేకపోతే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో పెట్టేసి ఎవ్రీ మంత్ 6-7% తీసుకుంటూ ఉంటారు. అందరూ చేసే పని అది. బట్ అలా చేయకూడదు. నేనేం చేశానంటే, నాకు ఒక 1 year టైం ఇవ్వండి, ఈ 50 lakhs ఇన్వెస్ట్ చేద్దాం. ఈ 1 year పాటు మీరు బ్రతకడానికి మీకు కావాల్సిన డబ్బులు ఆల్రెడీ 55 lakhs ఉన్నారు కదా, ఒక 4-5 lakhs ఉంచుకోండి అకౌంట్లో. అది మీరు యూజ్ చేసుకుంటూ 1 year గడపండి. 1 year తర్వాత 50 lakhsలో ఒక 12% ఎంత అవుతుంది? 50 lakhs మీద ఎగ్జాక్ట్లీ 6 lakhs వస్తుంది. ఆ 6 lakhs నేను ఏం చేశానంటే 1 year తర్వాత ఎగ్జాక్ట్లీ కావాల్సిన 6 lakhsని వేరే ఫండ్స్ మూవ్ చేసాం. అంటే ఏంటవి, మన ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉంటాయి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ BAF, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్. ఇందులో ఏంటంటే ఈక్విటీ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది, లైక్ 10-20%, వెరీ వెరీ లో ఫ్లక్చుయేషన్ అండ్ రెగ్యులర్ మనకి ఇన్కమ్ ఇస్తాయి ఇవి. ఈ 6 lakhsలో నుంచి ఆమెకు కావాల్సిన 50 lakhsలో 1% ఎంత? 50,000. ఆ 50,000 తీసుకోవడానికి కావాల్సిన 6 lakhs పక్కన క్రియేట్ చేసి పెట్టాను. అందులోంచి ఎవ్రీ మంత్ 50 తీసుకుంటూ ఉంటుంది. తీసుకున్నా కూడా 6 lakhs ఇంకా పెరిగే ఉంటాయి కొద్దిగా, ఎందుకంటే మినిమం అవి 8-9% ఇస్తూ ఉంటాయి. మళ్ళీ 1 year తర్వాత నా 50 lakhs మళ్ళీ పెరిగింది కదా, ఇక్కడ ఇచ్చేస్తాను, మళ్ళీ మూవ్ చేసి తీసుకుంటుంటాం. అయితే ఈ మధ్యలో ఏమైపోయింది, లాస్ట్ 1.5 yearలో మార్కెట్ బాగా పెరిగింది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ 12% దిస్ హాస్ జనరేటెడ్ మోర్ దెన్ 20%. ఎందుకు అంటే నా రెగ్యులర్గా ఏదైతే ఫండ్స్ జనరల్గా అడ్వైస్ చేస్తుంటానో, లార్జ్ క్యాప్, లార్జ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, కొంచెం సెక్టోరల్ ఎక్స్పోజరు, ఇవన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం వల్ల దీని రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని తీసుకొని ఎవ్రీ ఇయర్ మనం ఇలా ఒక కార్పస్ క్రియేట్ చేసుకొని ఆ కార్పస్ నుంచి విత్డ్రా చేసుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల మన బేస్ ఫండ్ ఏమో బాగా పెరుగుద్ది, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన మంత్ ఇన్కమ్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. అంటే 2 బైఫర్కేట్ చేయడం వల్ల. యాక్చువల్గా చేసేది ఏంటంటే, అందరూ ఈ పని చేయకుండా చాలామంది అడ్వైజర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ తీసుకెళ్లి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ పెట్టేసుకొని నేను ఎవ్రీ మంత్ తీసుకుంటూ పోతా అని చెప్తారు. అలా తీసుకుంటూ పోతే ఈ ఫండ్ కొంచెం కన్జర్వేటివ్గా పర్ఫామ్ చేస్తుంది. గతంలో చేసిందే, ఇప్పుడు అంత కష్టం రావడం ముందు కనుక మీకు పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫండ్ అనేది ఎక్కువ అగ్రెసివ్ ఉండదు, రిటర్న్స్ తక్కువ ఉంటాయి, గ్రోత్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు డివైడ్ చేసేయండి. ఒక్క 1 year టైం తీసుకొని ఒక 12% వచ్చాక దాన్ని సపరేట్గా ఫండ్స్ మూవ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఈక్విటీ సేవింగ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్, BAFలోకి మూవ్ చేసుకొని విత్డ్రా ప్లాన్ చేసుకోవాలి. ఇది 1 year తర్వాత చేయాలి, ఫస్ట్ 1 year తర్వాత. ఇక ఎవ్రీ ఇయర్ ఈ ప్రాసెస్ చేస్తున్నారు, ఇయర్లీ వన్స్ చేయాలి. ప్రాసెస్ చేస్తే మీ బేస్ ఫండ్ ఏమో అగ్రెసివ్ పర్ఫామ్ చేస్తుంది, ఇక్కడ మంత్లీ రావచ్చు, మంచిగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు, మరి 1 year ఎప్పుడైనా మనం 12% ఇవ్వకపోతే అని పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు 12% రాకపోతే కొంచెం మనం కార్పస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఎవ్రీ ఇయర్ మినిమం యావరేజ్గా 12-15% ఇస్తూ ఉంటుంది. ఏ సంవత్సరమైనా రాకపోతే కూడా మనం కొంచెం కార్పొరేషన్ తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుందాం. కానీ ఆ 3-4 yearsలో ఎప్పుడోసారి బాగా జంప్ కొడుతుందిగా మార్కెట్, అప్పుడు మేకప్ అయిపోతుంది. అంటే రాదర్
పుట్టింగ్ ఇన్ నార్మల్ రెగ్యులర్ బ్యాఫ్లో పెట్టి తీసుకునే దానికంటే ఇలా చేయడం వల్ల మీకు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, కార్పస్ ఎక్కువ జనరేట్ అవుతుంది, గ్యారంటీగా మంత్లీ ఇన్కమ్ వస్తుంది అండ్ లోస్ టాక్సేషన్ కూడా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ అర్థం చేసుకోకుండా నాకు ఎస్డబ్ల్యూపీ కావాలి, ఎస్డబ్ల్యూపీ మాత్రమే కావాలి, మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ నాకు వద్దు అనే రేంజ్కి వెళ్ళిపోయింది. సో అందుకే అలా కాకుండా ఇది ఒక క్రమానుగతంగా విత్డ్రా చేసుకునే ఒక విధానం మాత్రమే. దానికంటే ముందు ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి. అంటే ఒక ఎస్డబ్ల్యూపీ గురించే కాదు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ని కూడా ఒక స్పెక్యులేషన్ చేసేసారు. అంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది, డబ్బులు రిడెంప్షన్ కొట్టాలి, మళ్ళీ పడగానే మార్కెట్ పడంగానే మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఏంటి అంటే ఎందుకు ఇలాంటి పర్సెప్షన్ స్టార్ట్ అవుతుంది అంటారు? ఎందుకు దీన్ని కూడా ఒక ఈక్విటీ కైండ్ ఆఫ్ దీంట్లో తీసుకొచ్చేసారు? గ్రీడ్ పెరిగిపోవడం. యాక్చువల్గా ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్కి ఒక పొటెన్షియల్ ఉంటుంది, ఎంత అంటే 12-15% రిటర్న్ ఇవ్వడం. కానీ లాస్ట్ 4 yearsలో స్టాక్ మార్కెట్ ఎప్పుడు చూడనంతగా విపరీతం రిటర్న్స్ ఇచ్చింది. అంటే 2025 ఏప్రిల్లో మనం 25,000 సెన్సెక్స్ అనుకుంటే ఇవాళ 82,000 సెన్సెక్స్ ఉంది కదా. అంటే 4 yearsలో 2020 ఏప్రిల్ టు 21, 22, 20, 24 అంటే 4.5 yearsలో 3 times పెరిగింది. జరుగుద్దా నార్మల్గా ఇట్లా? ఎప్పుడు జరగదు కదా. ఇది సెకండ్ టైం జరగడం. యాక్చువల్గా 2005, 6, 2007 ఈ 3 yearsలో సెన్సెక్స్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ 6,000 to 21,000 అంటే ఆల్మోస్ట్ 3.5 times పెరిగింది. కానీ 2008 జనవరిలో ఏమైంది? మొత్తం వరల్డ్ వైడ్ రిసెషన్ వచ్చి మొత్తం ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైంది మార్కెట్ 6,000 మళ్ళీ 21,000 నుంచి అదే 7,000 పడిపోయింది. అది కరెక్ట్గా అప్పుడు జరిగింది కదా. అంటే 2006 to 2005, 6, 7 3 years పెరిగిందంతా 9 monthsలో మొత్తం వెనక్కి వచ్చేసింది. వచ్చి మళ్ళీ 20,000 రావడానికి 5 years పట్టింది. కానీ ఈసారి అలా కాదు. 2020 ఏప్రిల్లో 25,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ 80,000 చూస్తున్నాం. కానీ మార్కెట్ ఎప్పుడు పడుద్ది, మళ్ళీ ఎంత పడుద్ది, మళ్ళీ రికవరీ ఎట్లయితుంది అనేదానికి ఆన్సర్ లేదు. కాకపోతే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పటి మార్కెట్ని కంప్లీట్గా ఎఫ్ఐఐస్ ముందు నడిపించారు. 70-80% ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఎఫ్ఐఐస్ది, ఫారెన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఇన్వెస్టర్స్ది. బట్ ఇప్పుడు రివర్స్, 70% అంతా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ది, అంతా మన వాళ్ళే ముందు నడిపిస్తున్నారు. అసలు మార్కెట్ పడింది అంటే నెక్స్ట్ డే పంపింగ్ మనీ హ్యూజ్గా, అసలు ఎఫ్ఐఐస్ రోల్ చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ముందుండి మార్కెట్ తీసుకెళ్తున్నారు. ఎంతకాలం అయితే లిక్విడిటీ ఉంటుందో అంతకాలం నడుస్తూ ఉంటుంది. ఈ లిక్విడిటీ కూడా ఏంటి, ప్రజెంట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్టాక్స్ లిమిటెడ్ సప్లై, కానీ బికాస్ ఆఫ్ మోర్ డిమాండ్, బికాస్ ఆఫ్ మోర్ లిక్విడిటీ, హయ్యర్ ద ప్రైస్ ఇస్ చేసింగ్ ఫర్ నెక్స్ట్ హయ్యర్ ప్రైస్. ఇప్పుడు మన దగ్గర అందరి దగ్గర సేమ్ షేర్స్ ఉన్నాయి క్వాంటిటీ. మీరు ఒక 100 రూపాయలు అమ్మారు, 105 కొంటున్నా, ఇంకోటి 110 కొంటా అంటున్నాడు, ఇంకో 120 కొంటా అంటున్నాడు, పెరిగిపోతుంది కదా. సో వెన్ మోర్ టూ మచ్ మనీ చేస్ టూ లిటిల్ గుడ్స్, ప్రైస్ విల్ ఇంక్రీస్. రియల్ ఎస్టేట్ కానీ దేనికైనా వర్తిస్తుంది. సో ఈ లిక్విడిటీ ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు డబ్బులు అయిపోతాయో అప్పటిదాకా నడుస్తూనే ఉంటుంది. సో ఎప్పుడు తెలియదు. యాజ్ ఎ కన్క్లూజన్ ఏం చెప్తా అసలు ఆడియన్స్ కంటే, ఎస్డబ్ల్యూపీని కూడా ఎస్ఐపి లాగా కన్సిడర్ చేసేసారు కాబట్టి ఏంటి కన్క్లూజన్ అని చెప్తారు? సో ఎస్డబ్ల్యూపీ అనేది మనము గోల్ రీచ్ అయినప్పుడు అందులో నుంచి లబ్ధి పొందే విధానం మాత్రమే. ఇది ఇన్వెస్ట్మెంట్ విధానం కాదు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకు వచ్చే ప్రతిఫలం ఇది. కనుక ఎస్డబ్ల్యూపీ అనేది లాస్ట్ జరుగుద్ది. మనకు నీడ్ గోల్ అవసరమైనప్పుడు లెస్ టాక్సేషన్ ఉంటుంది, ప్లస్ మనకు ఎంతకాలం అంతా పెట్టుకోవచ్చు, మన చేతిలో పని అది. కనుక దాన్ని అలాగా చూడండి తప్ప ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి ఇస్ డిఫరెంట్. ఇన్వెస్ట్ చేసి పెరిగిన తర్వాత తీసుకునే విధానం అది. ఎగ్జాక్ట్లీ, దానికి రీసెర్చ్ చేయకూడదు. ఆల్రెడీ ఎస్ఐపి చేసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఎస్ఐపి చేసో లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఒకేసారి పెట్టింది, అలా ఒకేసారి పెట్టిన కేసులు కొన్నే ఉంటాయి. దాదాపు ఏం చేస్తారు, 30 years 40 years ఏ వ్యక్తి ఉన్న వ్యక్తి చేసుకుంటూ వెళ్ళి 55-60 వచ్చిన తర్వాత మొత్తం కార్పస్ అంతా కొంచెం కన్జర్వేటివ్ చేసుకొని కొంత బ్యాలెన్స్ చేసుకొని విత్డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్. అప్పుడు నీ కార్పస్ డిస్టర్బ్ అవ్వదు, నీకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో వస్తుంది, టాక్సేషన్ తక్కువ ఉంటుంది. చాలా ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి. కనుక దీన్ని ఎస్డబ్ల్యూపీ అనేది ఒక విత్డ్రా చేసుకునే విధానం మాత్రమే, అది ఇన్వెస్ట్మెంట్ విధానం కాదు. ఇన్వెస్ట్ చేశాక వచ్చేది అది, అది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.